తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో అన్నా డిఎంకే బహిష్కృత నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదని, రానున్న ఎన్నికల్లో డిఎంకే విజయానికి బాటలో వేసే వ్యూహాత్మకమైన అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రత్యర్థులుగా ఉన్న రెండు వర్గాల మధ్య ఈ సాన్నిహిత్యం అన్నాడీఎంకే కేడర్లో కలకలం రేపుతోంది. చెన్నైలోని శాసనసభ ప్రాంగణం ఈ చారిత్రాత్మక భేటీకి వేదికైంది. శుక్రవారం నాడు జరిగిన ఈ సమావేశంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయంగా అభినందనలు తెలిపారు. ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య సంభాషణ అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో జరగడం విశేషం. ఈ సమావేశం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ఒకరి పట్ల ఒకరికున్న పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మాజీ ముఖ్యమంత్రిగా తన అనుభవాలను, ప్రస్తుత ప్రభుత్వ పనితీరును స్టాలిన్తో పంచుకున్న ఓపీఎస్ డీఎంకే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అభినందించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపన సృష్టించింది. ఒకప్పుడు జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన పన్నీర్ సెల్వం నేడు డీఎంకే వైపు మొగ్గు చూపడం తమిళ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలవనుంది. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం వేడెక్కుతోంది. అధికార డీఎంకేతో పాటు అన్నా డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ త్రిముఖ చతుర్ముఖ పోటీల మధ్య సినీ నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీతో రంగప్రవేశం చేయడం పోటీని మరింత రసవత్తరంగా మార్చింది. విజయ్ ఎవరి ఓట్లను చీలుస్తారు, ఎవరికి నష్టం కలిగిస్తారు అనే ఆందోళన అన్ని ప్రధాన పార్టీలు నెలకొంది. ఇలాంటి అయోమయ స్థితిలో పన్నీర్ సెల్వం వంటి సీనియర్ నాయకుడు స్టాలిన్ కు మద్దతు తెలపడం డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే అది తమకే లాభిస్తుందని అధికార పార్టీ ధీమాగా ఉంది. బీజేపీ అగ్రనేతలు తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్నా డీఎంకేతో జతకట్టడం ద్వారా రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవాలని వారు పక్కా ప్రణాళికతో ఉన్నారు. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, అది తమ కూటమికి కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఈ లెక్కలను తలక్రిందులు చేసేలా తనదైన శైలిలో రహస్య చర్యను కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థుల బలహీనతను ఆసరాగా చేసుకుంటూ వారి పార్టీల నుంచే బలమైన నాయకులను తన వైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే పన్నీర్ సెల్వం భేటీ ఒక మాస్టర్ స్ట్రోక్ లా పనిచేసింది. అన్నా డీఎంకేలో అసమ్మతి రగిలించడం ద్వారా ఆ పార్టీని దెబ్బతీయవచ్చని స్టాలిన్ భావిస్తున్నారు. ఈ పరిణామం అమిత్ షా, నడ్డా వంటి అగ్రనేతల వ్యూహాలకు గట్టి సవాల్గా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్, పన్నీర్ సెల్వం మధ్య జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో అనేక కీలక అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. సుమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. అన్నా డీఎంకే వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్తగా ఉన్న పన్నీర్ సెల్వం తన వర్గం మద్దతును డీఎంకేకు ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, అందుకే తనకు మద్దతు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. ఈ భేటీ కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, అన్నా డీఎంకే క్యాడర్లో చీలిక తీసుకురావడానికి వేసిన ఒక పెద్ద ఎత్తుగడ అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ మార్పులకు దారితీయొచ్చు. పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా డీఎంకే వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన తన సొంత వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన డీఎంకేకు మద్దతుగా తెలపడం అంటే అది అన్నా డీఎంకే పతనాన్ని కోరుకోవడమేనని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలు మాత్రం పన్నీర్ సెల్వం నిర్ణయంపై సందిగ్ధంలో ఉన్నారు. దశాబ్దాల పాటు డీఎంకేను వ్యతిరేకించిన వారు ఇప్పుడు అదే పార్టీని ఎలా సమర్థిస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. స్టాలిన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, అందుకే ఓపీఎస్ వంటి నేతలు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం తమిళనాడు ఎన్నికల యుద్ధంలో డీఎంకేకు ఒక పెద్ద నైతిక విజయాన్ని అందించింది.